అల్లు అర్జున్ గారు వైసీపీకి సపోర్ట్ చేశారని చెప్పి ఇప్పుడు అతను వచ్చే సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. జనసేన కానీ కేటీ కానీ దాన్ని ఎట్లా? అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ 2 కదా. పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేడు. అక్కడ దాకా ఎందుకయ్యా? నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా? ఆపగలిగారా? అట్లాగే ఇప్పుడు ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామా మేము? సినిమా బాగుంటే, ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అదేవిధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా, లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూడుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు, పైకి వెళ్ళేవాడిని. మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పలేదు. ఏంటి నేను సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు, టికెట్ ఇస్తాను నీకు, అందరు చూడలేను. కానీ నాకెందుకు సినిమా ప్రచారం? అడిగారు కాబట్టి చెప్పాను. నేను సినిమా జోలికి వెళ్తానా? అడిగారు కాబట్టి చెబుతాం. అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము, దానిలో నాది కూడా పెట్టారు కాబట్టి. అనేది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కాస్త చెప్పాలి కాబట్టి, మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము, కొన్ని ఏమో చెబుతాం. మనకు నచ్చింది చెబుతాం, మనసుకు నచ్చని నో కామెంట్ అని వెళ్ళిపోతాం. అని అడిగాడు. జూనియర్ ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో, ఈ సినిమాల్లో. గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు. అవునా కాదా? థ్యాంక్ యూ. టీడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు. నీ కడుపు మాడేదాకా ఆగు. జర్నలిస్టువే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు, రేపు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు అనుకో, ఒక వార్త రాసావని, అప్పుడు నువ్వే అంటిస్తావు. నేను ఎంత ఇచ్చాల్సిన అవసరం ఏముంది? ఓకే, పబ్లిక్ ఉన్నారా? మాకు తెలియదు. ఉంటే ఉన్నారేమో. 3 గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. సూపర్ 6 చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది. అనుకుంటే నేనేం చేయను? వారికి ధన్యవాదాలు. అమ్మ ఒడి ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. రైతు భరోసా ఇవ్వకపోయినా శభాష్ అంటే ధన్యవాదాలు. మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు. చూద్దాం, టైం విల్ డిసైడ్. కొలబద్దలు ఇప్పుడు లేవు, ఎన్నికలే కొలబద్దలు 4.5 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఈ లోపలే వస్తాయి అంటున్నారు, కానీ చంద్రబాబు మాత్రం ఒప్పుకోవట్లేదు. 29కి వస్తాయి అంటున్నాడు. కాబట్టి తొందరలోనే వస్తాయని బీజేపీ వాళ్ళు అంటున్నారు, నేను కాదుగా. అని తొందరగా వస్తే అవి కొలబద్దలు. ఏముంది? 5 నెలలకి ఏముంటుంది కొలబద్దలు? మా మీద అరెస్టులు తప్ప. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్. పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్. సింగపూర్ కథ మర్చిపోయామా? ఈశ్వరన్ కథ మర్చిపోయామా? సింగపూర్లో, మలేషియాలో హోటళ్ళు మర్చిపోయామా? ఈశ్వరన్ జైల్లోకి వెళ్ళాడు, తెలుసు కదా. తెలీదా? కనపడదు, వినపడదు. రామోజీరావు అబ్బాయి కనపడదు, వినపడదు. మంది పెద్ద పుష్పం, చంద్రబాబు పుష్పం. ఎప్పుడో ఇంటర్నేషనల్. కొత్తగా ఇప్పుడు అయింది అనుకుంటున్నారు మీరు. మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు, ఈయన ఎప్పుడో ఇంటర్నేషనల్. ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ, అసలు రాయటానికి వీళ్ళ అర్హత ఉందా అంటున్నాను. ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను. ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం. ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. ముందు బాధ్యత. మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా, కింద పడ గోతులు లేకుండా ఉండాలి.
అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పని కావాలి దాన్ని. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి, నీకు ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి. నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా, అలాగే నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు. ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి, ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కరు. సో అందరూ బాగుండాలని కోరుకునేవాడు. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, అందరూ పేరు చెప్తే చాలా లిస్టులో అనంతం అనుకోండి. ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం. సో కానీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి. సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం. మీకు పని కావాలి, మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత చేద్దాం. ఒక్క విషయం చెప్తున్నా మీకు, కోనసీమలో అహంకారం పనికిరాదు. ఒక్క విషయం చెప్తున్నా మీకు, కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ఉందా తమ్ముళ్ళు? కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా అని అడుగుతున్నా. చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలు తీశాడు, బాహుబలి, ఇవన్నీ. త్రిపులార్ కూడా మనం తీశాడు. ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అలాంటి మహామహుల్ని, సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా. 1000 rupees per annum, 80 rupees per month though, Amazon is displaying OTP. So if we do not draw a fine balance, we will also encounter a situation where people coming to the theaters also would drop. Because that's the competition that we are in. And we had a lengthy discussion on that. And slowly now మీరు కూడా షిఫ్ట్ ఓవర్ టు ఆంధ్ర. అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా, అందరికీ. Short in Andhra, sir. I don't know if it's coming to your notice. So we'll make it even more a bigger hub. Because Andhra contributes so much also. In fact, the very fact that Telugu Telangana to compare cheste, Telangana contributes only 35-40% of the revenues to your film industry, whereas Andhra contributes, even population-wise also, we are 60% when compared to 40% of Telangana. And revenues-wise also, it's much more. Theatre kuda money ekkuva. So in fact, బాగుంటుంది కూడా. In fact, environment కూడా అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, అందరికీ విల్ మేక్ ఇట్ అనదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ అన్ ఏరియా క్రియేట్ చేద్దాం. అందరికీ విల్ గివ్ స్థలాలు ఇస్తాం. స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దట్ వీ హ్యావ్ in separate Andhra Pradesh that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. అప్పుడు ఆటోమేటిక్లీ విశాఖపట్నం అనేది కూడా ఈ రోజు కాకపోయినా కానీ ఇంకొక 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై సమ్వేర్ వీ విల్ గెట్. బట్ ఇట్ షుడ్ బి మనమంతా ఓన్ చేసుకోగలిగితేనే జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే
ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ కన్సిడర్. అందరికీ స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా పెట్టుకునేదానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా, అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం. లెట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ దట్ విశాఖపట్నం. దట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్